ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నానన్నా. వందనాలండి. నా పేరు గాంధీ. నాకు క్రైస్తవ్యంలో అంటే ప్రజెంట్ సోషల్ మీడియాలో క్రైస్తవ్యం పట్ల లేదంటే బైబిల్ పట్ల చాలా మందికి చాలా రకాల అపోహలు ఉన్నాయి. చాలా మంది క్రైస్తవులు అనబడిన వారికి అందులో ఉన్న విషయాలు సరిగా అర్థం కావట్లేదు. క్రైస్తవేతరులు కూడా దానిలో ఉన్న విషయాలు అర్థం కాక వాళ్ళు ఏమంటున్నారంటే ఈ రోజున బైబిల్ అనేది ఒక తప్పు పుస్తకం, దాంట్లో అశ్లీలత ఉంది, కుటుంబాల్లో ఆడవాళ్ళు చదవడానికి కూడా అది చాలా ఇబ్బందికరంగా ఉంది అని చాలా మంది బైబిల్ మీద చాలా రకాల ఆరోపణలు చేస్తున్నారు. మరి ఇవన్నీ చూసి కూడా చాలా మంది సేవకులు దాని మీద స్పందించట్లేదు. మరి మీరు స్పందిస్తారని మేము అనుకుంటున్నాం. ఒకవేళ స్పందించలేదు అంటే నిజంగానే బైబిల్లో తప్పులు ఉన్నాయి అని సమర్థిస్తున్నట్ల. దీని మీద మీ యొక్క సమాధానం కోసం మేము చూస్తున్నామన్నా. ఓకే, మంచి ప్రశ్న అడిగారు. స్పందన దీని మీద తెలియచేయాలంటే, బైబిల్లో తప్పులున్నాయి అని ఎవరైతే అంటూ ఉన్నారో వారి మీద స్పందించాలా లేక బైబిల్ మీద స్పందించాలా అనేది ఫస్ట్ మనం ఒక క్లారిటీ రావాలి. అయితే నేను కూడా వింటూ ఉన్నాను, చూస్తూ కూడా ఉన్నాను. బైబిల్లో తప్పులు ఉన్నాయని రెఫరెన్స్తో సహా కదా, అవతల వారు కూడా వాక్యాలు చదివించి ఈ వాక్యం ఇలా ఉండకూడదు కదా, ఈ వాక్యం ఇలా ఉండకూడదు కదా అనేటువంటి మాట్లాడుతున్నారు. లేదా దానికి వివరణ ఇవ్వండి అని క్రైస్తవులు కూడా అడుగుతూ ఉన్నారు. నేనేమనుకుంటానంటే వారు బాగా బైబిల్ చదువుతున్నారు అని నాకు అర్థమైంది. ఫస్ట్ ఎవరైతే రెఫరెన్స్ చూపిస్తూ ఇది ఇలా ఉంది కదా, ఇది రాంగ్ కదా అని ఎవరైతే అంటున్నారో సహోదరులు, వారందరూ కూడా కష్టపడి నిజంగా క్రైస్తవులు కూడా బాగా చదవరేమో, క్రైస్తవుల కంటే క్రైస్తవేతరులు ఎక్కువగా వారు చదువుతూ వాటిని వాటిని వెలుగులోకి తీసుకుని వచ్చినటువంటి సందర్భం నన్ను చాలా ఆశ్చర్యపరిచేది, చాలా సంతోషం కూడా అనిపించేది. అయితే నేనేమంటున్నానంటే, మీరు అడిగారు కాబట్టి, బైబిల్లో బూతులుంటే లేదా బైబిల్లో తప్పులుంటే ఇన్ని కోట్ల మంది చదువుతున్నారు కదా, వాళ్ళు ఎవరికి ఎంత కనిపించట్లేదు. ఫస్ట్ ఒకటి, బైబిల్ చదివి నేను ఏ బూతులు నేర్చుకోవాలా, బైబిల్ చదివి నేను ఏ అశ్లీలత నేర్చుకోలేదు, బైబిల్ చదివి నేను నా జీవితాన్ని మార్చుకున్నాను, బైబిల్లో నేను ఎలా బతకాలో నాకు అర్థమైన వాక్యాలు చాలా ఉన్నాయి, నేను వాటన్నిటిని కూడా నేర్చుకుని నేను ముందుకు వెళుతూ ఉన్నాను. ఇకపోతే ఒకవేళ బైబిల్ తప్పుడు గ్రంథం అయి ఉంటే కనుక అసలు ఈ బైబిల్ని నేను ప్రింట్ చేశానా? ఎవరు ప్రింట్ చేశారు? మీరు చేశారా? బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రింట్ చేస్తుంది. మీరు చేయలేదు కదా? నేను చేయలేదు. పోనీ రోజు ఎంతోమంది బైబిల్ కొనుక్కుంటున్నారు, వారెవరు కూడా చేయలేదు. దాని మీద ఏమని వస్తుంది? బైబిల్ సొసైటీ ఆఫ్ అమెరికా ఉందా? ఇండియా. అదే అమెరికా లేదా? అదే మన ఇండియా. మళ్ళీ ఇండియా అంటే మంది కాదంటారా? మందే. వెరీ గుడ్. బైబిల్ తప్పు అయితే అడగాల్సింది ఎవరిని? ముందే ప్రింట్ చేసేవాడు. వదిలేసి మనం ముందు కొడుతున్నారు. ఓకేనండి, మంచిదే. బైబిల్ తప్పులు ఉన్నాయంటున్నారు. ఇప్పుడు బైబిల్ తప్పులుంటే ఎక్కడికి పోవాలి? ఇది ఎక్కడైతే ప్రింట్ అయ్యి వస్తుందో అక్కడికి పోండి. మిమ్మల్ని ఎవరు వస్తున్నారు? బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి వెళ్ళండి, వాళ్ళని మాట్లాడండి, వాళ్ళతోటి ఈ తప్పుడు పుస్తకం మీరు ఎందుకు ప్రింట్ చేస్తున్నారని వారిని అడగండి. వారిని అడగరు. మరి బైబిల్స్ అని ఎక్కడ అమ్ముతున్నారు? సీక్రెట్గా అమ్ముతున్నారా? ఎవరికి కనిపించకుండా అర్ధరాత్రులు లేకుంటే ఎవరైనా చూస్తే పెద్ద ప్రమాదం అన్నట్లుగా అమ్ముతున్నారా? పబ్లిక్గానే అమ్ముతున్నారా? పబ్లిక్గానే. మరి అమ్మే షాపుని ఏమంటలేదు. ఇది ఎలా ఉందంటే, బైబిల్ అమ్మే షాపులని ఏమంటలా, వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు అమ్ముకుని. బైబిల్ ప్రింట్ చేస్తున్నటువంటి బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారిని కూడా ఏమీ అనట్లా. ఈ బైబిల్ చదువుకుని వాళ్ళకేదో అందులో మంచి అర్థమైంది, ఆ మంచిని అర్థం చేసుకుని వాళ్ళ బ్రతుకులు మార్చుకుని వారు చక్కగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ వెళుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇందులో తప్పులున్నాయి
ఇందులో బూతులు ఉన్నాయంటే అసలు మీరు అంత మంచి వాళ్ళం కదా. మనం ఈ సమాజంలో తప్పుడు గ్రంథం రాకూడదు అనేటువంటి మంచి ఒక విప్లవం మనలో ఉంది కదా. ఉన్నాడు ఫస్ట్ ఎక్కడ కంట్రోల్ చేయాలి? ఎక్కడైతే ప్రింట్ అయ్యి వస్తున్నాయో ముందు అక్కడి నుంచి కంట్రోల్ చేయాలి. అడ్రస్ తెలియదా దాంట్లో? లేదా పోనీ క్లియర్ కట్ గా బైబిల్లో ఉంది కదా, ఎక్కడ ప్రింట్ చేస్తున్నారు? వెళ్ళండి, ఆపండి, క్లోజ్ చేయండి. ఎవరు చదువు దాంట్లో ఉంది. ఇండియాలో ఉన్నటువంటి బైబిల్ అన్ని వాపస్ తీసేసుకోండి. ఇదేంటి పర్మిషన్ మన దేశమే ఇచ్చింది. మన దేశానికి బైబిల్ మన దేశ పర్మిషన్ లేకుండా వచ్చిందా? ఏమంటే దొంగసాటికి ఏమైనా వచ్చిందా? పబ్లిక్ గానే వచ్చింది. మా పర్మిషన్ తోటే వచ్చింది. పర్మిషన్ తోటే ప్రింట్ అవుతుంది. పర్మిషన్ తోటే అమ్మబడుతుంది. పర్మిషన్ తోటే కొనబడుతుంది. ఏమంటే ఓపెన్ అందరూ చదువుకుంటున్నారు. ఓపెన్ మీటింగ్స్ పెడుతున్నారు. ఎక్కడ పడితే చర్చెస్ కట్టబడుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ బైబిల్ చదువుకుని మార్చబడుతున్నారు. అందరూ కూడా మంచి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు మధ్యలో ఎవరో కొంతమందికి తప్పుగా అర్థమైంది. ఏం పర్వాలా అక్కడ మీకు తప్పుగా అర్థమైంది. మానేయండి. మిమ్మల్ని ఎవరు బలవంతం చేస్తున్నారు? మిమ్మల్ని ఎవరైనా బలవంతం చేస్తున్నారా? బాబు నీకు తప్పుగా అర్థమైనా పర్లేదు, ఇదే చదవాలి, ఇదే నమ్మాలి, ఇదే పని ఎవరైనా బలవంతం చేస్తున్నారా? లేదు కదా. ఒకవేళ ఈ సమాజాన్ని ఉద్ధరించాలి నేను, ఇదిగో ఇదంతా రాంగ్ అని నీకు అనిపిస్తే బైబిల్ కొనుక్కున్న వాళ్ళను లేకపోతే బైబిల్ చదువుతున్న వాళ్ళని అనటం కాదు, డైరెక్ట్ గా వెళ్ళిపోవాలా? ప్రింట్ అయ్యే చోటుకి వెళ్ళండి, దాన్ని ఆపండి. ఏ ఇండియన్ గవర్నమెంట్ అయితే ప్రింటింగ్ అథారిటీ ఇచ్చిందో ఆ ఇండియన్ గవర్నమెంట్ మీద మీరు కొట్లాడితే బ్రేక్ చేయించండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? ఇది నన్ను స్పందించబట్టి నేను ఇచ్చే ఆన్సర్ మాత్రం ఇది బ్రదర్. చాలా సంతోషం. చాలా మంచి సమాధానం ఇచ్చారు మాకు. అయితే ఇప్పుడు